నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళయమ పార్ట్ 122. రచించిన వారు బృందా గారు. కన్నీళ్లతో నిండిన కృతి కళ్ళలో అతనిపై ఉన్న అంతులేని ప్రేమ ఆదికి కనిపిస్తుంటే కొన్ని క్షణాలు అలాగే చూసి తల పక్కకి తిప్పుకున్నాడు. కృతి భారంగా నిట్టూర్చి కళ్ళనీళ్ళు తుడుచుకుని చిన్నగా నవ్వి, ఉదయ్ సార్, ఈరోజు కర్రీ నేనే చేస్తాను, మీరు మీ వర్క్ చేసుకోండి అని చెప్పి కట్ చేసిన బీన్స్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. వెళ్ళి తనకి హెల్ప్ చేయొచ్చు కదా. ఉదయ్ మాటలకు తను వంట బాగానే చేస్తుంది కదా, ఇంకా నేను హెల్ప్ చేసేదేముంది అని మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుండి లేచి బాల్కనీలో సెటిల్ అయిపోయాడు ఆది. వీడా పిల్లదారిలోకి ఎప్పుడు వెళ్తాడో ఏంటో అనుకుని వర్క్లో పడ్డాడు ఉదయ్. ఫాస్ట్గా వంట చేసి అప్పడాలు పాపడాలు వేయించి అవన్నీ డైనింగ్ టేబుల్పై సర్దుతూ, సార్ లంచ్ రెడీ వచ్చేయండి అని పిలిచింది. ఇద్దరూ హ్యాండ్ వాష్ చేసుకుని రాగా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి వాళ్ళకి వడ్డించి తను ప్లేట్లో పెట్టుకుని తింటూ ఉంది కృతి. కృతి, నువ్వు ఏ కర్రీ చేసినా టేస్ట్ అదిరిపోతుంది. నేను పెళ్లి చేసుకునేవాడు నిజంగా అదృష్టవంతుడు అని ఉదయ్ ఆది వైపు ఓరగా చూస్తుంటే కృతి చిన్నగా నవ్వుకోగా ఉదయ్ వైపు షార్ప్ లుక్ ఇచ్చాడు ఆది. నేను అనింది నిన్ను కాదురా, తనని పెళ్లి చేసుకునేవాణ్ణి అని ఉదయ్ ముసిముసిగా నవ్వుతూ అంటుంటే ఇద్దరిని ఓ పిచ్చి చూపు చూసి టేస్టీగా ఉండడంతో ఇష్టంగా తింటూ ఉన్నాడు ఆది. ఉదయ్ సార్, 2 వీక్స్లో డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలి అంది హ్యాపీగా. 2 వీక్స్ తర్వాతనా? కానీ కృతి, మేము 1 వీక్లో వెళ్ళిపోతున్నాంగా. ఉదయ్ మాటలకు కృతి మొహంలో నవ్వు మాయమవ్వగా నోటి వరకు వెళ్ళిన చేతిలోని ముద్ద ప్లేట్లో పడింది. తనని గమనించిన ఆది తినడం ఆపి తన వైపు చూశాడు. 1 వీక్లో వెళ్ళిపోతున్నారా? ఇద్దరి వైపు ఆందోళనగా చూస్తూ అడిగింది. ఆది మౌనంగా చూస్తుంటే, అవును కృతి, కమింగ్ మండే వెళ్తున్నాం అన్నాడు ఉదయ్. కృతి మనసంతా ఒక్కసారిగా చేదుగా మారిపోయింది. వారం తర్వాత ఆది తన కళ్ళ ముందు కనిపించడు అంటేనే ఆమె చిట్టి గుండె తట్టుకోలేకపోతుంది. కళ్ళనీళ్లతో బేలగా ఆది వైపు చూస్తుంటే ఆది ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక తల వంచుకొని మౌనంగా తింటున్నాడు. కృతి, డోంట్ బీ సాడ్, మేం చెప్పింది గుర్తుపెట్టుకో, అంతా మేం చూసుకుంటాం ఆమె భుజంపై తట్టి చిన్నగా చెప్పాడు ఉదయ్. తల ఆడించి భారంగా ఊపిరి తీసుకుని మౌనంగా వాళ్లతో పాటు తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని, నేను వెళ్ళొస్తాను సార్ అని డల్గా చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఆమె కనుమరుగయ్యే వరకు చూసి ఆది బెడ్పై కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉండిపోయాడు. అతన్ని చూసి చిన్నగా నిట్టూర్చి ల్యాప్టాప్ ముందేసుకున్నాడు ఉదయ్. కాలింగ్ బిల్ మోగడంతో డోర్ తీసిన రాధమ్మ వర్ణికను చూసి నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది. సార్, ఎలా ఉన్నారు రాధమ్మ? బాగున్నారమ్మా, ఇందాకే టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నారు. సరే అమ్మా, నేను సార్ని చూసిస్తాను అని మహి గదిలోకి వెళ్ళిన వర్ణిక పడుకున్న మహిని చిరునవ్వుతో చూస్తూ దగ్గరికి వెళ్ళి నుదుటిపై చేయి వేసి చూసింది. అమ్మయ్య, చల్లగానే ఉంది అని నిశ్చింతగా ఊపిరి తీసుకుని చైర్లో కూర్చోబోతుంటే ఆమె ఫోన్ మోగింది. రింగ్ టోన్ సౌండ్ పెద్దగా వినిపిస్తుంటే కంగారుగా బ్యాగ్ ఓపెన్ చేసి ఫోన్ సైలెంట్లో పెట్టేసి మహి వైపు చూసేసరికి తనని నవ్వుతూ చూస్తూ కనిపించాడు. లేచారా? సారీ సార్, నిద్ర డిస్టర్బ్ చేశాను అంది నొచ్చుకున్నట్టుగా. మెన్షన్ నాట్ అని మహి లేచి బెడ్కి ఆనుకుని కూర్చున్నాడు. టెంపుల్కి వెళ్ళొచ్చాను సార్ అని పేపర్లో కట్టిన అమ్మవారి కుంకుమ తీసి పెట్టొచ్చా సార్ అని అడిగింది సంశయిస్తూ. అని మహి చిన్నగా నవ్వుతూ బెడ్ దిగి నిలబడగా అతని నుదుటిన కుంకుమ దిద్ది ప్రసాదం చేతికి అందించింది. ప్రసాదం నోట్లో వేసుకుని, ఈరోజు ఫ్రైడే కాదే, ట్యూస్డే కూడా టెంపుల్కి వెళ్తావా నువ్వు అని అడిగాడు బెడ్పై కూర్చుంటూ. ట్యూస్డే కూడా అప్పుడప్పుడు వెళ్తాను సార్, ఈరోజు మాత్రం మీ హెల్త్ బాగుండాలని మీ పేరు మీద పూజ చేయించాలని వెళ్ళాను. మాహి నవ్వుతూ చూశాడు తన వైపు. వర్ణిక తడబడి చిన్నగా నవ్వి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను సార్ అని వెళ్ళబోతుంటే, పద నేను కూడా వస్తాను అన్నాడు. అలాగే సార్ అని అతనితో పాటు కిందకి కదిలింది. మహి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చోగా వర్ణిక కిచెన్లో ఉన్న రాధమ్మ దగ్గరికి వెళ్ళి 2 కాఫీలను తీసుకొచ్చి మహికి అందించి తాను ఎదురుగా చైర్లో కూర్చొని తాగేసింది. ఇక నేను వెళ్ళొస్తాను సార్, మీ హెల్త్ జాగ్రత్త అంటూ చైర్లో నుండి లేచింది వర్ణిక. థ్యాంక్ యూ, శంకర్ డ్రాప్ చేస్తాడు అని చెప్పాడు చిరునవ్వుతో. అలాగే సార్ అని తలాడించి కిందకి వెళ్ళిపోతున్న ఆమె వైపే చూస్తున్న మహిని చూసి రాధమ్మ చిన్నగా నవ్వుకుని, అమ్మాయి చాలా లక్షణంగా ఉంది బాబు, మీరంటే చాలా అభిమానం అంది. ఆ మాటకు చిన్నగా నవ్వి అతని గదిలోకి వెళ్ళిన మహి మిర్రర్ ముందు నుండి వెళ్తూ వెనక్కి అడుగు వేసి
మిర్రర్లో తన నుదుటిన కుంకుమ చూసిన అతని పెదవులపై అందమైన చిరునవ్వు. హాయిగా ఊపిరి తీసుకుని బెడ్పై కూర్చొని మ్యాక్బుక్ ఓపెన్ చేసి తన ఆఫీస్ వర్క్లో పడ్డాడు. మీటింగ్ హాల్లో ప్రాజెక్ట్ మేనేజర్స్ అందరితో ప్రాజెక్ట్ స్టేటస్ గురించి డిస్కస్ చేస్తున్నారు వర్ష వాళ్ళు. మేనేజర్స్ అందరూ వాళ్ళు లీడ్ చేస్తున్న ప్రాజెక్ట్ స్టేటస్ అప్డేట్ ఇచ్చాక వాటిపై రివ్యూ ఇచ్చి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తున్నాడు విశ్వ. అందరి వైపు చూస్తూ చెప్తున్న తను కౌశిక్ దృష్టి వర్షపై ఉండడం గమనించి తన వైపు తీక్షణంగా చూశాడు. చేతివేళ్ల మధ్య పెన్ తిప్పుతూ కన్నార్పకుండా ఓరగా వర్ష వైపే చూస్తున్న అతన్ని చూసి విశ్వకి చిర్రెత్తుకొచ్చింది. మిస్టర్ కౌశిక్! రూమంతా ప్రతిధ్వనించిన అతని పిలుపుకి కౌశిక్ ఉలిక్కిపడి విశ్వవైపు చూడగా ఒక్కసారిగా సీరియస్గా మారిన విశ్వను వర్షతో పాటు మేనేజర్లు అందరూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నారు. విశ్వ కౌశిక్ను కోపంగా చూస్తూ, మిస్టర్ కౌశిక్, మీ కాన్సంట్రేషన్ ఎక్కడుంది? నేను చెప్పేది వింటున్నారా అని అడిగాడు. ఎస్ సార్, వింటున్నాను అన్నాడు అయోమయంగా చూస్తూ. విశ్వ చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ, వింటున్నారా? ఓకే, ఇప్పటి వరకు నేను దేని గురించి మాట్లాడాను అని అడిగాడు కళ్ళెగిరిస్తూ. బిత్తరపోయిన కౌశిక్ గుర్తుకు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ 10 నిమిషాల ముందు తను విన్నది గుర్తుకు రావడంతో సంశయిస్తూనే అదే చెప్పాడు. విశ్వ అందరి వైపు చూస్తూ, నేను ఇందాక చెప్పింది అదేనా అని అడిగాడు. లేదు సార్, ఆ విషయం మాట్లాడి చాలా టైం అయింది అన్నారు. అందరి ముందు అలా పాయింట్అవుట్ చేసేసరికి కౌశిక్ లోపల విశ్వపై కోపంతో రగిలిపోతూ పైకి మాత్రం సారీ సార్ అన్నాడు సిన్సియర్గా ఫేస్ పెట్టి. వాట్ సారీ? మీకు ఎన్నిసార్లు చెప్పినా మీ బిహేవియర్లో చేంజ్ రావట్లేదు. చేసే వర్క్ పట్ల డిసిప్లిన్ అండ్ డెడికేషన్ లేని ఎంప్లాయీస్ ఈ కంపెనీకి అవసరం లేదు. నో మోర్ ఎక్స్క్యూజెస్. టుడే ఈజ్ యువర్ లాస్ట్ డే అని చెప్పాడు విశ్వ గంభీరంగా. విశ్వ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని కౌశిక్ ఒక్కసారిగా షాక్ అయి, వాట్ సార్, లాస్ట్ డే ఏంటి అని అడిగాడు వర్ష వైపు అయోమయంగా చూస్తూ. విశ్వ సడన్ డెసిషన్కి వర్ష కూడా షాక్ అయినా విశ్వ ఏది చేసినా ఆలోచించి చేస్తాడని నమ్మకంతో మౌనం వహించింది. మిగతా మేనేజర్లు అందరూ తెల్లబోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ఎస్ మిస్టర్ కౌశిక్, యు ఆర్ అన్ఫిట్ ఫర్ అవర్ కంపెనీ. నేను మీకు 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. మీ అంతటా మీరు రిజైన్ చేయండి, లేదంటే నేనే టర్మినేట్ చేస్తాను అని చెప్పడంతో ఎర్రబడిన మొహంతో విశ్వ వైపు ఆగ్రహంగా చూస్తున్నాడు కౌశిక్. విశ్వ చైర్లో కూర్చొని దవడలు బిగించి అతన్ని సూటిగా చూస్తూ ఉన్నాడు. రే కౌశిక్, రిజైన్ చేయడమే బెటర్. టర్మినేట్ చేస్తే నీకు మళ్ళీ జాబ్ రావడం చాలా కష్టం. నీకు వేరే ఆప్షన్ లేదు, రిజైన్ చేసేయి అని పక్క నుండి గొనుగుతున్న సమీర్ను కోపంగా చూసి విసురుగా చైర్లో కూర్చొని తన ల్యాప్టాప్ దగ్గరికి లాక్కున్నాడు కౌశిక్. రే విశ్వ, నన్ను అవమానించి బయట గింటేస్తావా? నీ అంత చూస్తారా? నువ్వు ప్రాణంగా ప్రేమించి నీ భార్యను ఆక్రమించుకుని నువ్వు నీ భార్య కుల్లి ఏడ్చేలా చేయకపోతే నా పేరు కౌశికే కాదురా అని విశ్వ వైపు చంపేసేలా చూసి రిజిగ్నేషన్ మెయిల్ సెండ్ చేశాడు కౌశిక్. ఆ మెయిల్ చూసిన విశ్వ, ఓకే మిస్టర్ కౌశిక్, 1 వీక్లో మీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేస్తాం. మీ దగ్గర ఉన్న కంపెనీ ఫైల్స్ మాకు ఐడి కార్డ్ హెచ్ఆర్కి సబ్మిట్ చేయండి అని చెప్పడంతో ఓకే సార్ అని విశ్వకి చెప్పి వర్ష వైపు వంకరగా చూస్తూ బయటికి వెళ్ళాడు కౌశిక్. వెళ్తున్న అతని వైపే చూస్తున్న మేనేజర్స్ అందరి వైపు చూస్తూ మేనేజర్స్ అని పిలవడంతో అతని వైపు తల తిప్పి చూశారు. ఫ్యూచర్లో మీలో ఎవరు కూడా కౌశిక్ లాంటి పరిస్థితి కోరి తెచ్చుకోరని ఆశిస్తున్నాను అన్నాడు. ఎస్ సార్ అని అందరూ బదిలివ్వడంతో 5 నిమిషాల్లో మీటింగ్ ముగించేశాడు విశ్వ. మేనేజర్స్ అందరూ ముందు వెళ్ళగా వర్ష విశ్వ పక్కన నడుస్తూ, బావా, ఎప్పుడు కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండే నువ్వు కౌశిక్ విషయంలో అంతలా ఫైర్ అయ్యావు. అతని విషయంలో అలాంటి డెసిషన్ తీసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. ఆ రోజు అతని వల్ల చాలా పెద్ద మిస్టేక్ జరిగినా ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పావు. కానీ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదనే రీజన్తో జాబ్లో నుండి తీసేశావా? రీజన్ అదేనా? ఇంకా వేరేదైనా ఉందా? అతని మొహంలోకి సందేహంగా చూస్తూ అడిగింది వర్ష. విశ్వ తన వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి, వాడికి ఛాన్స్ ఇచ్చి మిస్టేక్ చేశామనిపించింది వర్ష. వాడి వల్ల మిగతా వాళ్ళు చెడిపోకూడదని ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా నిర్ణయం కరెక్టేనా అని అడిగాడు. ఆలోచించకుండా నువ్వే నిర్ణయం తీసుకోవని నాకు తెలుసు బావా, యువర్ ఆల్వేస్ కరెక్ట్ అంది నవ్వుతూ. ఆ నవ్వుతో జతకలిపాడు విశ్వ. 10 నిమిషాల తర్వాత వర్ష వాళ్ళ క్యాబిన్ దగ్గరికి వచ్చాడు కౌశిక్. అతను టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని విశ్వ టేబుల్పై పెట్టి విశ్వ అతని వైపు సూటిగా చూస్తుంటే, అన్నీ సబ్మిట్ చేశాను సార్. ఐడి కార్డ్ హెచ్ఆర్కి ఇచ్చి వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్, బాయ్ అని పొగరుగా చెప్పి, బాయ్ వర్ష మేడం
అన్నాడు వంకరగా నవ్వుతూ. వర్ష అతన్ని తేరిపారా చూసి, గుడ్ బై మిస్టర్ కౌశిక్. ఇప్పటికైనా మీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోకపోతే మీరు ఏ కంపెనీలో కూడా ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేరు. బీ ఏ బెటర్ పర్సన్. ఆల్ ది బెస్ట్ అంది. థ్యాంక్స్ మేడం అని విశ్వ వైపు చూస్తూ కౌశిక్ బయటికి వెళ్ళిపోగా తమ వర్క్లో నిమగ్నమయ్యారు ఇద్దరు. అమ్మా, లంచ్ ఏం చేస్తున్నావు? అప్పుడే నిద్ర నుండి లేచి బయటికి వస్తూ అడిగింది ఆరు. చికెన్ చేస్తున్నా అంది ఆనియన్ కట్ చేస్తూ. చాలా స్పైసీగా చేయమ్మా, కారం కారంగా తినాలి అనిపిస్తుంది అంది జుట్టు పైకి ముడివేసుకుంటూ. మరి కారం తింటే కడుపులో మండుతుంది, సరిగ్గా అరగదు కూడా. ఒక్క రోజుకి ఏం కాదులే అమ్మా. సరేలే చేస్తాను అని నవ్వుకుంటూ మీనాక్షి వంట చేయడంలో మునిగిపోగా ఫేస్ వాష్ చేసుకుని బయట చైర్లో తీరిగ్గా కూర్చొని అభికి కాల్ చేసింది ఆరు. నిఖిల్తో మాట్లాడుతున్న అభి ఫోన్ మోగడంతో తీసి చూశాడు. ఆరు పేరు చూసి మాట్లాడు అని నిఖిల్ నవ్వుతూ లేచి తన సీట్లోకి వెళ్ళగా క్యాబిన్ నుండి బయటికి నడుస్తూ లిఫ్ట్ చేశాడు అభి. హలో శ్రీవారు, ఏం చేస్తున్నారు? లంచ్ చేశారా? ఇంకా లేదారు, కాసేపట్లో వెళ్తాం. నువ్వు చేసావా? నేను కూడా కాసేపట్లో చేస్తాను. వర్క్లో ఉన్నారా? డిస్టర్బ్ చేయలేదు కదా అడిగింది సందేహంగా. నీకన్నా ఇంపార్టెంట్ వర్క్ నాకేముంటున్నారు? అభి మాటలకు ఆరు పొంగిపోతూ తనలో తాను నవ్వుకుంటూ ఉంటే, లుకింగ్ సో క్యూట్ అన్నాడు అభి నవ్వుతూ. నేనెక్కడ కనిపిస్తున్నా మీకు అని ఆరు చుట్టూ చూస్తూ ఉంటే, కళ్ళతో చూడకపోయినా నా ఊహల్లో కనిపిస్తుంది నీ క్యూట్ ఫేస్. అభి చిలిపి మాటలకు ఆరు బ్లష్ అవుతూ తనలో తానే నవ్వుకుంది. బేబేలా ఉంది? నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా? ఏం ఇబ్బంది లేదభి. మీ మాటలు విని డాడీ చాలా నాటి మమ్మీ అంటుంది. అభి నవ్వేసి, అలాగా, ఇంకా ఏమంటుంది అంటూ కాసేపు హ్యాపీగా మాట్లాడుకున్నారు. ఇక వెళ్ళి లంచ్ చేసేయారు. ఏమైనా తినాలి అనిపిస్తుందా అని అడిగాడు. లేదభి, అమ్మ స్పైసీ చికెన్ చేస్తుంది, అది చాలిప్పటికి అంది. సరే బాయ్, టేక్ కేర్. అలాగే శ్రీవారు, బాయ్ అని ఫోన్ పెట్టేసి తనలో తానే నవ్వుకుంటూ ఉన్నారు. మీనాక్షి పిలుపుకి లేచి తినడానికి లోపలికి వెళ్ళింది. సాయంత్రం ఫోన్ చూస్తూ టీ తాగుతూ ఉన్న కృతి ఉదయ్ నుండి మెసేజ్ రాగా టక్కున ఓపెన్ చేసి చూసింది. గార్డెన్కి వెళ్తున్నా, వచ్చేసే. ఉదయ్ మెసేజ్ చూసి ఫాస్ట్గా టీ తాగేసి గదిలోకి పరిగెత్తి కళ్ళకు కాటుగా పెదవులకి కాస్త లిప్స్టిక్ అద్ది ముడివేసి ఉన్న జుట్టుని ఫ్రీగా వదిలేసి చెంగున బయటికి పరిగెత్తింది. అప్పటికే ఆదివాళ్ళు కాలనీ లేన్ చివరికి వెళ్ళిపోగా రన్ చేస్తూ వాళ్ళని అందుకుంది. ఆయాసంతో రొప్పుతూ ఉన్న తనని చూసి, మెల్లిగా రావచ్చు కదా అన్నాడు ఆది. మీరు కూడా మెల్లిగా రావచ్చు కదా, నా కోసం వెయిట్ చేయొచ్చు కదా అంది. నేను ఎవరి కోసం వెయిట్ చేయను అని ఆది ఫాస్ట్గా నడుస్తుంటే, నేను వెయిట్ చేస్తాను నవ్వుతూ అంది కృతి అతనితో పాటు నడుస్తూ. నేను కూడా గార్డెన్లో వెయిట్ చేస్తాను అని ఉదయ్ నవ్వుకుంటూ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగా వీడొకడు మధ్యలో అని వింత ఎక్స్ప్రెషన్తో చూస్తున్న ఆదిని నవ్వుతూ చూస్తూ కృతి నడుస్తుండగా చూసుకోకుండా తన కాలు రోడ్డు పక్కన రాయికి తగిలి అమ్మ అని అరిచింది. ఏమైంది అని ఆది చూసేసరికి కృతి కిందకి వంగి తన కాలుని పట్టుకుంది. ఆమె కాలి బొటనవేలికి బ్లడ్ చూసి, ఏ మెంటల్, చూసుకుని నడవాలి కదా అని ఆది అతని పాకెట్లో కర్చీఫ్ తీసుకుని వంగి ఆమె కాలు పట్టుకోబోతుంటే వెనక్కి లాక్కుంది కృతి. ఆది ఆమె వైపు చురుగ్గా లుక్కిచ్చి కాలు చేతిలోకి తీసుకుని, దృష్టి రోడ్డు మీద పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని తిట్టుకుంటూ గాయానికి కర్చీఫ్ కడుతుంటే మురిసిపోతూ అతన్ని చిరునవ్వుతో ప్రేమగా చూస్తూ ఉంది కృతి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? కృతి పట్ల ఆదిలో మార్పు వస్తుందా? వర్ష విశ్వల లైఫ్లో ఏం జరగబోతుంది? మహి వర్ణికల మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.